హెల్లో అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ విషయం చెప్పాలా చెప్పకూడదా నాకు అర్థమైతే లేదు. అయినా నాకు క్లారిటీ కావాలండి, ఎందుకంటే నాకు చాలా బాధగా ఉంది, చాలా అంటే చాలా బాధగా ఉంది. ఎందుకంటే ఒక తండ్రికి ఎక్కువ ఇష్టం అంటే కూతురు మాత్రమే. చిన్నప్పటి నుంచి పుట్టినప్పటి నుంచి చదివించి తనకు ఏం కావాలంటే అది కొనిపించేసి చాలా అంటే చాలా అంటే చాలా హ్యాపీగా చూసుకునే తండ్రికి లాస్ట్లో మీరు 22 ఇయర్స్ తర్వాత మీరు ఇచ్చే రిజల్ట్ ఏంటో తెలుసా? 22 ఇయర్స్ ప్రేమని మీరు తొక్కేసి నలిపేసి అతను తల ఎత్తుకోకుండా చేసి వెళ్ళిపోతారు. ఎవడో మొహం తెలియని ఒక పొగడగంతో వెళ్ళిపోతారు. మీకు ఏం తెలిసే మీకు ఒక తండ్రి ప్రేమ? మీరు రేపు ఒక తల్లి అయిన తర్వాత తెలుస్తుంది ఒక తండ్రి ప్రేమ, ఒక తల్లి ప్రేమ. నేను అఫ్కోర్స్ నేను ఒక తండ్రిని కాకపోవచ్చు, కానీ రేపటి రోజు నేను కూడా ఒక తండ్రిని అవుతా, ఒక బిడ్డకు నేను కూడా ఒక తండ్రిని అవుతా. నేను కూడా నాకు కూడా చిన్నపిల్లలంటే చాలా ఇష్టం, అబ్బాయిల కంటే అమ్మాయిలంటే ఇంకా చాలా ఇష్టం, ప్రాణానికంటే ప్రాణం. ఇంకా నాకు తెలుసు ఆ పెయిన్. ఒక్కసారి మీరు ఆలోచించండి. మీరు 5, 6, 7 ఒక 1 ఇయర్ ప్రేమ కోసం 22 ఇయర్స్ మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా, మీకు ఎలాంటి లోటు లేకుండా మిమ్మల్ని ప్రేమించి ట్రస్ట్ చేసి మిమ్మల్ని సాధుతూ ఇంత పెద్దగా చేసిన తర్వాత మీరు చాలా అంటే చాలా పెద్ద గిఫ్ట్ ఇచ్చేస్తారు నాన్న. వాళ్ళ రిలేటివ్స్ ముందు, వాళ్ళ బంధువుల ముందు తల కిందలు చేసేసి వెళ్ళిపోతారు. ఇది మీరు చేసే తప్పు. ఇది ఫస్ట్ మీరు ఆలోచించండి. ఆ బుకడగాడు, ఆ తీసుకెళ్లే బుకడగానికి కూడా కొంచెం కూడా సెన్స్ లేదు. ఎందుకంటే 22 ఇయర్స్ పుట్టించిన తల్లిదండ్రులనే పెట్టేసి వచ్చేస్తుంది దానికోసం. రేపటి రోజు నా ఫ్యూచర్ ఏం కావాలి, నా పరిస్థితి ఏం కావాలి, నన్ను వదిలేయాలి అని గ్యారంటీ ఏంటి? ఇది కూడా ఆలోచించాలి కదా. మీరు పోతారులే, కానీ మీరు పోయిన తర్వాత మిమ్మల్ని ఇచ్చిపెట్టదని ఏం గ్యారంటీ ఇస్తారు మీరు? చెప్పండి, ఆలోచించండి. మీరు కూడా ఒక తల్లికి ఒక తండ్రికి కొడుకువే కదా. ఆలోచించు. ఇది నీ ప్లేస్లో నీ సిస్టర్ ఇలా చేస్తే నువ్వు ఏం చేస్తావు? నీకు ఎలా అనిపిస్తుంది? అది కూడా ఆలోచించు. నీకు దమ్ము ఉంటే ఇంట్లో ఒప్పించు, ఈ సత్తా చూపించు. ఒప్పుకోలేదా, నువ్వు ఇష్టం లేదా, లైట్ తీసుకో. ఇందులో ఎందుకు నీకు అంత అది? సో ప్రతిసారి ఆలోచించండి. ఇంట్లో తల్లి కూడా, తండ్రి ఎప్పుడు ఇంట్లో ఉండడు, కూతుర్లతో ఏ విషయం షేర్ చేసుకోలేడు, తెలుసుకోలేడు. కాబట్టి ఈ రెస్పాన్సిబిలిటీ ఓన్లీ మదర్స్, తల్లిదే మాత్రమే. ప్రతి మంచి చెడు నేర్పించేది తల్లి మాత్రమే. మీరు ఎలాంటి నెగ్లెక్ట్ చేసినా వీళ్ళు చేజారిపోతారు. తర్వాత మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు. మీరు చేసే చిన్న చిన్న తప్పుల వల్ల సఫర్ అయ్యేది ఒక నాన్న మాత్రమే. ఎవరి ముందు ఉండలేడు, నిల్చోలేడు, మలాలేడు. ప్రతి విషయం ఆలోచించుకుంటూ ఆయన పరువు ప్రతిష్టలు అన్నరాని వాడు కూడా అన్నరాని మీ తండ్రిని ఏలెత్తి చెప్తాడు. నీ కూతురు ఇలా చేసిందంట కదా, అలా చేసిందంట కదా. మీరు ఇదా చేసేది? కొంచెం ఆలోచించండి. కొంచెం ఆలోచించి ఏ డిసిషన్ తీసుకున్నా కొంచెం ఆలోచించి తీసుకోండి. నా తర్వాత నేను ఒక్కదాన్నే లేను, నన్ను పుట్టించిన ఒక తల్లి తండ్రి ఉన్నారు. వాళ్ళతో కూడా నేను నా ఏదైతే నా ప్రేమ నా మనసులో ఏదైతే ఉందో నేను షేర్ చేసుకుంటా. వాళ్ళకు ఓకేనా నాట్ ఓకేనా తెలుసుకుంటా, దాని తర్వాత నేను స్టెప్ తీసుకుంటా అని కొంచెం ఆలోచించండి. పెరిగితే సరిపోదు, చదువుకుంటే సరిపోదు. ఓకే, ఆ చదువుతో పాటు కూడా బుద్ధి అనేది, జ్ఞానం అనేది కూడా కొంచెం పెంచుకోవాలి. ఏబీసీలో వస్తే మాత్రమే మీరేం పెద్ద గొప్పలు పెద్ద పొడిచే వాళ్ళు ఏం అయిపోరు. ఓకే, చదువు ఉండి జ్ఞానం లేక బుద్ధి లేకపోతే అది ఇంత పసుపుతో సమానం. ఓకే, సో మీరు చేసే చిన్న చిన్న తప్పుల వల్ల ఇదంతా సఫర్ అవుతుంది. కాబట్టి మీరు ఆలోచించండి, ఇంకోసారి అలాంటి తప్పులు చేయకండి. ఇంకా చాలా 22 ఇయర్స్ ప్రేమతో పెంచుకున్న తల్లిదండ్రులను వదిలేసి అరే పొగడగలరే. 22 ఇయర్స్ ప్రేమగా పెంచుకున్నారా దాన్ని? అంత ప్రేమ చూపించినా కూడా వాళ్ళని వదిలేసి నీకోసం వచ్చేస్తున్నా అంటే నువ్వు ఎంతరా పొగడగా? నిన్ను కూడా రోడ్డుకు లాగేక ముందు నువ్వు కొంచెం తెచ్చుకో మైండ్లో, బుర్రలో. ఓకే, అమ్మాయిలు కరువేం కాదురా రే సమాజంలో రే. నువ్వు ఏదైతే కష్టపడుతున్నావో, నువ్వు ఏదైతే నీ ఫ్యూచర్ ఉందో ఆ ఫ్యూచర్తో పాటు మంచి లైఫ్ కూడా ఉంటుందిరా బాబు. ఆలోచించు. ఎక్కువ ఎగిరితపడి డిసిషన్ తీసుకోక. అమ్మ నాన్నని ఎక్స్పెక్ట్ చేస్తున్నా అంటే నువ్వు ఎంత పెద్ద లెక్క, నీకంటే బెటర్ ఎవడా నాకు అనిపించింది అనుకో, నిన్ను కూడా రోడ్ పాలు చేసి వెళ్ళిపోతుంది. ఆలోచించండి.